మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కామ సంజీవరావు ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆర్డీఓ అలివేలు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, వివిధ రాజకీయ కుల, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్కి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దళిత బహుజనుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు అజరామరం అని, ప్రధాని కావలసిన జగ్జీవన్ రామ్ అప్పటి అగ్రకులాల రాజకీయ పెత్తనాన్ని సైతం ధిక్కరించి దళితులు, బహుజనులు రాజ్యాధికారం సాధించవచ్చని తెలియజేసిన మహోన్నత వ్యక్తి అని, జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అమలు అయ్యే దిశగా ఆచరించాలని ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలైనా అందరం ఏకంగా ఉండలేకపోవటం చాలా విచారకరమైన విషయం. అందులో భాగంగానే ఇవాళ వర్ధంతి ఇంతమంది కనీసానికి ప్రజారో స్పందించబట్టి ఇవాళ పరిస్థితి లేదు. పరిస్థితి ఇవాళ దాని ఫౌండర్లు అనేటోళ్ళు ఆ దేవుణ్ణి అమ్ముకొని రకరకాలుగా అవమానపరచడం జరిగింది. దానికి ఇప్పటికైనా పునరావృతం కావాలి, అందరం ఏకమై దానికి శిలాపలకం కూడా పెట్టాలి. ఇప్పటికి ఎన్నో రకాల ఇబ్బందులు అయిపోయినాయి, ఆ శిలాపలకం పెట్టాలి. ఆయన ఎవరో తెలియని పరిస్థితులు ఉద్యోగస్తులు తప్ప ఆ బాబు జగ్జీవన్ ఎవరైనా తెలియదు. ఇవాళ దీని కూరగాయల మార్కెట్ అయింది, చుట్టూ పనులు పెట్టి ఇలా ఈ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇలా పక్కన చెట్టు వేసి ఆ చెట్టును బాబు జగ్జీవన్ రావును అవగాహనపరచాల్సిందిగా దయచేసి జగ్జీవన్ గారు వారు చనిపోయేంత వరకు కూడా ఒక పదవిలో ఉంటూ పడుగు ముఖ్యంగా దళితులకు ఎంతో సామాజిక పరంగా, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో అవకాశాలు వారికి వచ్చినాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు కానీ ప్రభుత్వంలో ఉండలేకపోయారు వారు. కానీ మన జగ్జీవన్ రామ్ గారు నిరంతరంగా ఉప ప్రధానిగా ఆ రోజు అయ్యారు. ప్రధాని అయ్యేవాళ్ళే అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న బ్రాహ్మణి లాబీ వల్ల ఈయన ఆపి అప్పుడు కిరణ్ సింగ్ వాళ్ళకి చేయడం జరిగింది. నాకు చిన్నప్పుడు నాకు ఉంటుంది. ఎందుకంటే జగ్జీవన్ రామే అవుతాడని అనుకున్నాం. లాస్ట్ మినిట్లో కట్టుకున్న మార్చిండ్రు. అది అక్కడ వాళ్ళ ఫ్యూడల్ దేవత ఇక్కడ మన గొర్రెల లాగా ఎక్కడో అక్కడ బ్రాహ్మిన్స్ డామినేషన్ అక్కడ ఉండడం వల్ల ఆ రోజు చేయలేదు. అయినా కూడా వారు ఎంతో సేవ చేసి మొత్తం దళితులకు రిజర్వేషన్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎన్నో చేశారు. వారి వారసత్వాన్ని పొడిగిపుచ్చుకొని వారి కూతురు మీరా కుమారి గారు ఆమె కూడా స్పీకర్ అయ్యి ఎన్నో రోజులు మన దేశానికి సేవ అందించిన వారిని అందరినీ మన యొక్క ఈరోజు గౌరవించుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఈ యొక్క అందరికీ నమస్కారం.